హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈరోజు మనం జనవరి మంత్కి సంబంధించినటువంటి పార్ట్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 25 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనం ఎంట్రీ యాప్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు చాలా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. అండ్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లోను అలాగే తెలంగాణలో జరిగినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ట్రెండ్ కూడా మారుతుందండి. డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చేటువంటి పద్ధతి అనేది మారింది. చాలా వరకు క్వశ్చన్ అనేది ఇవ్వడం, దాని కింద మళ్ళీ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్కి కూడా. మొన్న జరిగినటువంటి ఏపీ గ్రూప్ 1 ఎగ్జామ్లో అయితే కానివ్వండి, అలాగే కొన్ని ఎగ్జామ్స్లో స్టేట్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ కరెంట్ అఫైర్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి మీకు అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఒక కాన్సెప్ట్ మనం పూర్తిగా తెలిస్తే తప్ప ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎగ్జామ్స్లో. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ని కూడా మీరు ఈజీగా ట్యాకిల్ చేయాలంటే ఒక కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. సో మన సెషన్స్లో మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నారు మనకి. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ నేను తెలుగులో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్కి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. మొదటి స్టేట్మెంట్ మనకి, ఈ పథకం భారతదేశం మరియు జపాన్ మధ్య సంతకం చేయబడింది. రెండవ స్టేట్మెంట్, ఈ పథకం కింద 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి పౌరులకు ఇరు దేశాల్లో 2 సంవత్సరాల పాటు నివసించడానికి మరియు పనిచేయడానికి అవకాశం ఇస్తారు. సో ఇదండి మనకి క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్టా, రెండో స్టేట్మెంట్ ఒకటే కరెక్టా, 2 కరెక్టా, లేకపోతే 2 కరెక్ట్ కాదా అనేది మనం చెప్పాలి. ఓకే, సో ఇది కరెక్ట్ లేదో చెప్పాలంటే ఈ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ గురించి మనకు తెలియాలి. ఈ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేది ప్రవాస భారతీయ దివాస్ జనవరి 9వ తారీఖు ప్రవాస భారతీయ దివాస్ కింద జరుపుకుంటాం మనం. ఈ ప్రవాస భారతీయ దివాస్ ఎందుకు జరుపుకుంటామంటే గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి రోజు అన్నమాట. సో ఆ రోజుని మనము ప్రవాస భారతీయ దినోత్సవం కింద జరుపుకుంటాం. సో ఈ రోజున ఈ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్కి సంబంధించి ఇండియా, భారతదేశం మరియు యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నమాట. సో ఇక్కడ జపాన్ అనేది కాదు, భారతదేశం మరియు యూకే మధ్య ఒక మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ MOU అనేది సంతకం చేయబడింది అనమాట. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, అసలు ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలోని మరియు యూకేలోని 18 to 30 years ఏజ్ ఉండి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇరు దేశాల్లోనూ చదువుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి, అలాగే జాబ్ చేయడానికి ఆపర్చునిటీని కల్పిస్తారనమాట 2 years పాటు. సో ఇండియా నుంచి ఎవరైనా ఒక వ్యక్తి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఒక 2 years ఇంటర్న్షిప్ కింద కానీ, లేకపోతే జాబ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ కోసం కానీ లండన్ వెళ్ళి చదువుకోవచ్చు, జాబ్ చేయొచ్చు. అలాగే లండన్ నుంచి ఒక వ్యక్తి ఇండియా వచ్చి ఇక్కడ స్కిల్స్ నేర్చుకొని ఇక్కడ ఎక్స్పర్టైజ్ అయ్యి మళ్ళీ లండన్ వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఈ పథకం అనేది 2021లోనే ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించారనమాట. G20 సమ్మిట్ 2021లో ఇండోనేషియాలోని బాలి దీవుల్లో జరిగింది. అప్పుడే ఈ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. సో దీనిలో భాగంగా సుమారు 3000 మంది విద్యార్థులకి అవకాశం కల్పిస్తారనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్. ఫస్ట్ది ఇక్కడ జపాన్ అని ఇచ్చారు, జపాన్ కాదు యూకే. కాబట్టి ఫస్ట్ది రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. నేషనల్ సైన్స్ డేకి సంబంధించింది. దీనికి కూడా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేషనల్ సైన్స్ డే 2023కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి జాతీయ సైన్స్ డే 2023 యొక్క థీమ్ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. సో సెకండ్ స్టేట్మెంట్, ఇది రామన్ ఎఫెక్ట్ యొక్క ఆవిష్కరణ జ్ఞాపకార్థం జరుపుకుంటారు. సో ఈ 2 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉందంటే నేషనల్ సైన్స్ డే అనేది ఎవ్రీ ఇయర్ February 28న జరుపుకుంటారనమాట. సో Feb 28 అనేది వస్తుంది కాబట్టి
ఈ ఫెబ్ 28న నేషనల్ సైన్స్ డే అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ సంవత్సరం 2023లో నేషనల్ సైన్స్ డే అనేది న్యూఢిల్లీలో జరుగుతుందన్నమాట. ఎక్కడండి? న్యూఢిల్లీలో జరుగుతుంది. సో ఈ నేషనల్ సైన్స్ డేని ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటామంటే సర్ సివి రామన్ గారు. ఓకే, సర్ సివి రామన్ గారు ఏం కనిపెట్టారంటే రామన్ ఎఫెక్ట్ అనేది కనిపెట్టడం జరిగింది. ఈ రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టినందుకు గాను ఆయనకి 1930లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. ఓకే, నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అసలు ఈ రామన్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే కాంతికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. కాంతి కిరణ పుంజాలు అనేవి ఒక మీడియం గుండా వెళ్తున్నప్పుడు కొన్ని వేవ్స్ అనేవి డిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. కొన్ని కాంతి కిరణ పుంజాలు డిఫ్లెక్ట్ అవుతాయి. ఆ డిఫ్లెక్ట్ అయినటువంటి కిరణ పుంజాల్లో వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ వేవ్ లెంత్ అంటే తరంగ దైర్ఘ్యం అనేది చేంజ్ అవ్వడాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. జాతీయ సైన్స్ డే యొక్క థీమ్ 2023 థీమ్ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్, ఇది కరెక్టే. సో సెకండ్ ఇది కూడా కరెక్టే. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ జ్ఞాపకార్థం మనం నేషనల్ సైన్స్ డేని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం అనమాట, ఫిబ్రవరి 28వ తారీఖు. కాబట్టి రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్ బిత్తర్కనిక నేషనల్ పార్క్కి సంబంధించింది. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అనేది చెప్పాలి. సో బిత్తర్కనిక జాతీయ ఉద్యానవనానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది అంతరించిపోతున్నటువంటి ఉప్పునీటి మొసళ్ళ అతిపెద్ద సమూహానికి ఆశ్రయం. సెకండ్ స్టేట్మెంట్ వంశధార నది ఈ జాతీయ పార్కు గుండా ప్రవహిస్తుంది. సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది ఏది సరికాదనేది మనం చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ మనకి బిత్తర్కనిక నేషనల్ పార్క్ ఎక్కడుందో తెలియాలి. ఈ బిత్తర్కనిక నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఒడిశాలో ఉందండి. సో ఈ నేషనల్ పార్క్లో రీసెంట్గా బర్డ్ సర్వే అనేది చేశారు. ఈ బర్డ్ సర్వే చేసిన దాని ప్రకారం ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస పక్షుల యొక్క సంఖ్య అనేది పెరిగింది. పూర్వంతో పోలిస్తే సంఖ్య అనేది మెరుగుపడింది, కానీ వైవిధ్యత అనేది తగ్గిందనమాట. సో ఇది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక అడవిలో పులులు, సింహాలు, చిరుతలు 3 ఉన్నాయనుకోండి, ఇవి 3 రకాలు, దీన్ని వైవిధ్యత అంటారు. పులుల ఒక్కదాని గురించి మాట్లాడారనుకోండి, పులుల యొక్క సంఖ్య పెరిగింది అనుకున్నాం అనుకోండి, పులుల ఒకదాని సంఖ్య పెరుగుతుంది, 3 సంఖ్య పెరగదన్నమాట. సో 3 రకాల గురించి మాట్లాడితే అది వైవిధ్యత. ఒకే రకానికి సంబంధించి దాని యొక్క నెంబర్ ఇంక్రీజ్ అయితే అది సంఖ్య అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఎందుకంటే ఇది అంతరించిపోతున్నటువంటి ఉప్పునీటి మొసళ్ళ అతిపెద్ద సమూహానికి ఆశ్రమం అనమాట. ఇక్కడ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అంటే ఉప్పునీటి మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి ఈ ఉద్యానవనంలో. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. మనకి సెకండ్ స్టేట్మెంట్లో వంశధార నది జాతీయ పార్కు గుండా ప్రవహిస్తుంది అని ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే ఈ జాతీయ పార్కులో ముఖ్యంగా బైతరణి నది, బ్రాహ్మణి నది మరియు బైతరణి నది, అలాగే ధర్మ అనే నదులు ప్రవహిస్తున్నాయి అన్నమాట. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 1 మాత్రమే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, రెండోది రాంగ్. సో ఈ బిత్తర్కనిక నేషనల్ పార్క్కి ఆనుకొని గహిర్మాతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. ఓకే, సో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రాంతంలోనే మడ అడవులు కూడా ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ చెప్పాలి. సో ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల సమూహాన్ని కలిగినటువంటి ప్రాంతం ఏది అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్స్ ప్రాంతం అనమాట. సో ఇక్కడ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయన్నమాట. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి పరశురామ్ కుండ్ ఫెస్టివల్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, డిస్కస్ చేద్దాం. సో ఈ పరశురామ్ కుండ్ ఉత్సవానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది ప్రతి సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తారు. రెండవది, దీన్ని ఈశాన్య భారతదేశం యొక్క కుంభమేళాగా పిలుస్తారు. దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏంటి? రీసెంట్గా ఈ ఫెస్టివల్ని జనవరి 12 నుంచి జాన్ 16 వరకు అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించడం జరిగిందనమాట. అరుణాచల్ ప్రదేశ్. సో ఈ పరశురామ్ కుండ్ ఉత్సవంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది ఉపనది అయినటువంటి లోహిత్ నదిలో పవిత్ర స్థానాన్ని ఆచరిస్తారనమాట. సాధువులు అలాగే ప్రజలు ఈ పవిత్ర స్థానాన్ని ఆచరిస్తారు. దీన్నే ఈశాన్య భారతదేశం యొక్క కుంభమేళా కింద కూడా పిలుస్తారనమాట. సో 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చి 1 మరియు 2 మాత్రమే. ఓకే, సో రీసెంట్గా ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పరశురామ్ కుండ్ ప్రదేశాన్ని ప్రసాద్ అనే స్కీమ్లోకి చేర్చడం జరిగిందనమాట. దీనిలో భాగంగా పిలిగ్రిమేజ్ సైట్స్ అంటే
దర్శన ప్రదేశాలు ఉంటాయి కదా, వాటిని ఆధునీకరిస్తారు. అలాగే అక్కడికి వచ్చేటువంటి ప్రజలకి అన్ని సౌకర్యాలని కల్పిస్తారనమాట. ఈ స్కీమ్లో దీన్ని చేర్చడం వల్ల ఫండింగ్ అనేది ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తారు. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్, ఎంవి గంగా విలాస్ విచ్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి ఎంవి గంగా విలాస్ అనునది ఒక డాష్. ఒక పొడవైన క్రూయిజ్ నౌక, లేకపోతే ఒక ఆక్రమణ జాత, లేకపోతే ఒక జలాంతర్గామ, లేకపోతే ఒక టెలిస్కోప అన్నది మనం చెప్పాలి. ఓకే. సో ఇక్కడ మీకు ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది, ఇది ఒక లాంగెస్ట్ రివర్ క్రూయిజ్ అనమాట, ఒక పెద్ద క్రూయిజ్ నౌక. రీసెంట్గా ఈ నౌకను ప్రధానమంత్రి గారు ఆవిష్కరించడం జరిగింది. సో దీన్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే. సో మొత్తం ఈ నౌక 3200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సో ఈ నౌకను టూరిజంని డెవలప్ చేయడానికి ఆవిష్కరించారనమాట. సో 51 డేస్ ట్రిప్ అనేది ప్లాన్ చేస్తారు. దీంట్లో ఈ ట్రిప్లో భాగంగా 50 టూరిస్ట్ స్పాట్స్ని కవర్ చేస్తారనమాట. ఈ 50 టూరిస్ట్ స్పాట్లో హెరిటేజ్ సైట్స్ ఉంటాయి, నేషనల్ పార్క్స్ ఉంటాయి, రివర్ గార్డ్స్ ఉంటాయి. ఈ నౌక 62 మీటర్ల పొడవు మరియు 12 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ నౌకలో 36 మంది టూరిస్టులు విలాసవంతంగా ప్రయాణించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారనమాట. ఓకే. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారండి. ఏదైనా కొత్త టర్మినాలజీ వచ్చినప్పుడు మనం టెన్షన్ పడకుండా ఉండాలంటే క్వశ్చన్ని క్లియర్గా చదివితే మనకి ఎంతో కొంత ఐడియా వస్తుందన్నమాట. ఓకే. సిక్స్త్ క్వశ్చన్, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం గ్లోబల్ పార్ట్నర్షిప్కు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది కోల్కత్తాలోని జరిగినటువంటి G20 సమావేశం యొక్క ఇనిషియేటివ్. రెండవది, రెమిటెన్స్ ఖర్చును తగ్గించడం అనేది ఈ ఎజెండాలో ఒక భాగం. సో రీసెంట్గా కలకత్తాలోని ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని చెప్పి ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగిందనమాట. సో ఇది G20లో భాగంగా జరిగినటువంటి ఒక సమావేశం కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇది కోల్కతాలో జరిగింది. ఓకే. సో ఈ సమావేశంలో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ టాపిక్స్ ఏంటంటే డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అలాగే రెడ్యూసింగ్ రెమిటెన్స్ కాస్ట్, అంటే రెమిటెన్స్ భారతదేశానికి ఇతర దేశాల నుంచి రెమిటెన్స్ అనేది వస్తుంది. సో ఈ రెమిటెన్స్ కాస్ట్ని తగ్గించడం, అలాగే ఎంఎస్ఎంఈలకు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఆర్థిక చేయూతను అందించడం అనేవి వీటిలో ముఖ్య అంశాలు అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. రెమిటెన్స్ ఖర్చు తగ్గించడం అనేది ఎజెండాలో ఒకటి కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ 1 మరియు 2. ఓకే. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ G20కి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం ఏదంటే భారతదేశం. డిసెంబర్ 2022 నుంచి నవంబర్ 2023 వరకు కూడా భారతదేశం అనేది అధ్యక్షత వహిస్తుంది. నెక్స్ట్ ఇయర్ 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ వరకు అధ్యక్షత వహించేటువంటి దేశం ఏది అంటే బ్రెజిల్ అన్నమాట. ఓకే. ఇండియా తర్వాత G20కి నాయకత్వం వహించేటువంటి తదుపరి దేశం ఏది అంటే బ్రెజిల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూకి సంబంధించింది 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది దేశీయ మరియు అడవి పందుల నుండి వ్యాప్తి చెందేటువంటి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి వ్యాధి. రెండవది, ఇది మనుషులను ప్రభావితం చేస్తుందని నిర్ధారించలేదు. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? రీసెంట్గా మధ్యప్రదేశ్లోని దమో అని చెప్పి ఒక జిల్లా ఉంది. ఈ జిల్లాలో 700 పందులను చంపడం జరిగిందనమాట. ఎందుకంటే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందింది ఆ పందులకి. సో ఈ పందుల నుంచి వ్యాప్తి చెందేటువంటి ఒక వైరల్ డిసీజ్ అనమాట. క్వశ్చన్లో ఇక్కడ బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి అని ఇచ్చాడు. రాంగ్ అండి. వైరస్ ద్వారా వచ్చేటువంటి ఒక వ్యాధి అనమాట. సో ఈ వ్యాధి సోకినటువంటి పందుల నుంచి, అలాగే ఇన్ఫెక్ట్ అయినటువంటి పందుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కానీ క్లియర్ కట్గా ఎటువంటి ఎవిడెన్స్ లేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. 2 మాత్రమే కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. 8th క్వశ్చన్, స్ప్రింట్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. స్ప్రింట్ స్కీమ్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. దేశీయ కంపెనీల ద్వారా సముచిత రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినటువంటి ఒక పథకం. సెకండ్ స్టేట్మెంట్, దీన్ని DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది అనేది చెప్పాలి. ఓకే. సో రీసెంట్గా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజనైజేషన్ ఆర్గనైజేషన్ NIIO అంటారు. ఇది సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక సంస్థ ఉందన్నమాట.
సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఈ రెండు కూడా ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి రక్షణ సాంకేతికతను వినియోగించాలని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఈ స్ప్రింట్ స్కీమ్ని అందులో భాగంగానే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ దేశీయ కంపెనీల ద్వారా సాంకేతికతను అభివృద్ధి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, దీన్ని డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ప్రారంభించింది అని చెప్పి ఇచ్చారు. ఇది రాంగ్. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది, నేవల్ ఇన్నోవేషన్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఈ సంస్థ దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి DRDO రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి దీనికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటి అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే. ఓకే, 9th క్వశ్చన్ చూడండి. ఎక్సర్సైజ్ వీర్ గార్డియన్ 2023 ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? భారతదేశానికి మరియు ఏ దేశానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అని అడుగుతున్నారు క్వశ్చన్లో. ఈ ఎక్సర్సైజ్ వీర్ గార్డియన్ అనేది ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, మనకి ఆర్మీ ఎక్సర్సైజ్ ఉంటుంది, నేవీ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. సో ఇందులో ఈ వీర్ గార్డియన్ అనేది భారతదేశానికి మరియు జపాన్కి సంబంధించినటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది రీసెంట్గా జపాన్లోని యాకురి అనే ఒక ప్లేస్లో జరిగింది. ఓకే, ఇది రీసెంట్గా జపాన్లో జరిగిందనమాట. ఈ ఎక్సర్సైజ్ అనేది జనవరి 12వ తారీఖు. ఈ ఎక్సర్సైజ్ వీర్ గార్డియన్ ద్వారా మన ఇరు దేశాలకి సంబంధించినటువంటి ఫ్రెండ్షిప్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి, డిఫెన్స్కి సంబంధించి పరస్పర సహకారాన్ని అందించుకోవడానికి ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, అలాగే ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ కూడా జపాన్కి మరియు భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎయిర్ ఎక్సర్సైజ్ కదా, వీర్ గార్డియన్ అనేది. ధర్మ గార్డియన్ అనేది ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకే, 10th క్వశ్చన్ చూడండి. మేఘాలయలో ఉన్నటువంటి లివింగ్ రూట్ బ్రిడ్జ్కి సంబంధించింది. స్క్రీన్ షాట్ తీసుకోండి. మేఘాలయ యొక్క లివింగ్ రూట్ బ్రిడ్జ్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, మేఘాలయ రాష్ట్రము లివింగ్ రూట్ వంతెనలకు ప్రసిద్ధి చెందింది. స్థానికంగా వీటిని జింగింగ్ జ్రీ అని పిలుస్తారు. సెకండ్ స్టేట్మెంట్, ఇవి యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది అని అడిగారు. ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇవి బ్రిడ్జెస్ అనమాట. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటారు వీటిని. కింద చెట్టుకు ఉన్నటువంటి రూట్స్ ద్వారా ఇవి ఇలా ఒక బ్రిడ్జ్ రూపంలో వస్తాయన్నమాట. ఇవి ఎవరు ఏర్పాటు చేసినవి కాదు, సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఓకే, ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి ఎక్కువగా నార్త్ ఈస్ట్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కనెక్షన్ కోసం వీటిని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇవి అతి పురాతనమైనటువంటి అంటే 100 సంవత్సరాల క్రితం నాటి బ్రిడ్జెస్ అనమాట. సో లోకల్లో ఈ బ్రిడ్జెస్ని జింగ్రింగ్ జీ అని పిలుస్తూ ఉంటారు. ఇవి యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాల లిస్ట్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే 1 మరియు 2. ఓకే, 11th క్వశ్చన్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి సంబంధించింది. రీసెంట్గా ఆర్గనైజ్ చేశారు. సో ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2023కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు అనే G20 థీమ్పై గుజరాత్ టూరిజం ఈ పండుగను నిర్వహిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్, 1989లో ఉత్తరాయణం సందర్భంగా అహ్మదాబాద్లో తొలిసారిగా ఈ అంతర్జాతీయ గాలిపటాల పండుగలను నిర్వహించారు. సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? రీసెంట్గా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగిందనమాట, జనవరి 8వ తారీఖున. సో ఈ కైట్ ఫెస్టివల్ని నిర్వహించేటువంటి సాంప్రదాయం అనేది 1989లోనే ప్రారంభమైందనమాట. ఉత్తరాయణం అని చెప్పి ఒక అకేషన్లో రోజున ఈ కైట్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఈ కైట్ ఫెస్టివల్ని ఈసారి కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఇది ఓన్లీ అహ్మదాబాద్లోనే కాకుండా సూరత్, వడోదర, రాజ్కోట్, అలాగే సోమనాథ్ ఇలాంటి అన్ని ప్లేసెస్లో కూడా దీన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో కోవిడ్ తర్వాత 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఫెస్టివల్ని భారీ ఎత్తున నిర్వహించారు. దీంట్లో అక్రాస్ ద నేషన్స్ చాలా వరల్డ్లోని డిఫరెంట్ కంట్రీ నుంచి 800 దాకా కైట్ ఫ్లైయర్స్ అంటే గాలిపటాలు ఎగురవేసే వాళ్ళు వచ్చారనమాట. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ గిన్నీస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ఫెస్టివల్ని
ఇక్కడ ఇచ్చినటువంటి మనకి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఎందుకంటే దీన్ని గుజరాత్ టూరిజం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే థీమ్ మీద ఈ పండుగను నిర్వహించిందనమాట. ఇది G20 యొక్క థీము. ఈ థీమ్ మీదే ఈ ఫెస్టివల్ని నిర్వహించింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఇది ఫస్ట్ టైం 1989లో అహ్మదాబాద్లో ఈ పండుగని నిర్వహించారనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి 1 మరియు 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. ఓకే. 12th క్వశ్చన్, ఒట్టన్ తులాల్ అని చెప్పి ఒక డాన్స్ ఫామ్కి సంబంధించింది. సో ఒట్టన్ తులాల్కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, ఇది తమిళనాడు యొక్క పారాయణ మరియు నృత్య కళా రూపం. సెకండ్ స్టేట్మెంట్, దీన్ని ప్రముఖ కవి కుంచన్ నంబియార్ పరిచయం చేశారు. ఈ 2 స్టేట్మెంట్లకి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏవి? ఒట్టన్ తులాల్ అనేది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అనమాట. ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రాచీనమైనటువంటి కళ. ఓకే. దీన్ని ప్రముఖ మలయాళ కవి అయినటువంటి కుంచన్ నంబియార్ 18వ శతాబ్దంలో దీన్ని పరిచయం చేశారనమాట. ఇది 300 ఏళ్ల కాలం నాటి ప్రాచీనమైనటువంటి కళ. ఈ కళలో ముఖ్యంగా వ్యంగ్యము మరియు హాస్యానికి సంబంధించినటువంటి కథలు చెప్తూ ఉంటారనమాట. ఓకే. వ్యంగ్యము మరియు హాస్యంతో కూడినటువంటి కథలు, ఎక్స్ప్రెషన్స్తో చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ఫెస్టివల్స్, జాతరలు జరిగినప్పుడు టెంపుల్స్లోని అంటే దేవాలయాల ముందు ఈ కళని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. ఓకే. దీంట్లో ఇంకా 3 రకాలు ఉన్నాయి. సెతన్ తులాల్, పారేయన్ తులాల్, ఇది కూడా ఇందులోనే భాగం అనమాట. సో 3 వెర్షన్స్, ఒట్టన్ తులాల్, సితన్ కులాల్, అలాగే పారియన్ తులాల్, ఈ 3 కూడా ఈ ఆర్ట్ ఫామ్ యొక్క 3 డిఫరెంట్ వెర్షన్స్ అనమాట. ఈ ఒట్టన్ తులాల్ అనేది వెరీ ఫేమస్. ఓకే. దీనికి సంబంధించినటువంటి కాస్ట్యూమ్ కూడా కథాకళి లాగే ఉంటుంది, బట్ కొంచెం ఇది డిఫరెంట్ అనమాట. కథాకళి అనేది కంప్లీట్ డ్యాన్స్ ఫామ్, బట్ ఇది ఒట్టన్ తులాల్ సంబంధించి ముఖ్యంగా ఇది కథలతో కూడినటువంటి ఒక హాస్యకరమైనటువంటి వ్యంగ్యమైనటువంటి డ్రామా టైప్ అనమాట. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్లో తమిళనాడు అని ఇచ్చారు. ఇది కేరళకు సంబంధించింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ దీనిని ప్రముఖ కవి కుంచన్ నంబియార్ పరిచయం చేశారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి బి, 2 మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకే. సి ద 13th క్వశ్చన్, విచ్ ఈస్ రిలేటెడ్ టు ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 5వ ఎడిషన్కు మధ్యప్రదేశ్ ఆతిథ్యం ఇస్తుంది. సెకండ్ స్టేట్మెంట్, ఖేలో ఇండియా గేమ్స్ యొక్క ఈ ఎడిషన్లో మొదటిసారిగా వాటర్ స్పోర్ట్స్ అంటే కయాకింగ్, కెనోయింగ్, కానోస్లోమ్, ఫెన్సింగ్లు భాగంగా ఉంటాయి. సో ఈ పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏవి సరైనవి? ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి 5th ఎడిషన్కి మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతున్నాయి అన్నమాట. ఈ గేమ్స్ ఎప్పటి నుంచి అంటే 30th జనవరి నుంచి 11th ఫిబ్రవరి వరకు కూడా ఈ గేమ్స్ అనేవి మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతాయి. ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. రెండో స్టేట్మెంట్, ఈసారి ఫస్ట్ టైము వాటర్ స్పోర్ట్స్కి ఇందులో ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగిందనమాట. వాటర్ స్పోర్ట్స్ అయినటువంటి కయాకింగ్, కెనోయింగ్, కానోస్లోమ్, అలాగే వాటర్ ఫెన్సింగ్ లాంటివి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో యాడ్ చేశారు ఫస్ట్ టైం. కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. సో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. స్పోర్ట్స్ కల్చర్ని రివైవ్ చేయడానికి, ఇండియాని వరల్డ్లోని స్పోర్ట్స్ పరంగా ఒక మంచి పొజిషన్లో నిలపడానికి ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో 2018లో ఫస్ట్ టైము దీన్ని నిర్వహించారనమాట. ఎక్కడ నిర్వహించారంటే ఫస్ట్ టైం 2018లో ఢిల్లీలో ఈ గేమ్స్ని నిర్వహించడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్స్ని, ఇండివిజువల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. 10th క్వశ్చన్ చూడండి. పార్శ్వనాథ్ హిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? జార్ఖండ్, ఒడిస్సా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. రీసెంట్గా ట్రైబల్ కమ్యూనిటీస్ ఈ పార్శ్వనాథ్ హిల్స్కి వాళ్ళకు కూడా ప్రవేశం కల్పించాలి, జైన్స్కే కాకుండా మాకు కూడా ప్రవేశం కల్పించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఈ పార్శ్వనాథ్ హిల్స్ అనేవి ఎక్కడున్నాయంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఎక్కడుందండి? జార్ఖండ్కి దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ ఈ పార్శ్వనాథ్ హిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది జైనులకు సంబంధించి అతి పవిత్రమైనటువంటి స్థలం. ఈ పార్శ్వనాథ్ కొండల పేర్లు ఏ విధంగా వచ్చిందంటే జైన తీర్థంకరుడు, జైనంలో 23వ తీర్థంకరుడు అయినటువంటి పార్శ్వనాథుడి పేరు మీదుగా ఈ పార్శ్వనాథ్ కొండల పేరు అనేది పెట్టడం జరిగిందనమాట. సో జైన ట్రెడిషన్లో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. అందులో 23వ వాడు పార్శ్వనాథుడు అనమాట. ఓకే. సో ఈ మౌంటైన్ అనేది ఎప్పుడు కట్టించారు అంటే
ఈ జైన్ టెంపుల్స్ అనేవి బింబుసారుడు ఉన్నాడు కదా, మగధ కింగ్ అయినటువంటి బింబుసారుని కాలం నాటివి అనమాట. ఆయన ఈ పార్శ్వనాథ్ కొండల్లో జైన్ టెంపుల్స్ అనేవి కట్టించడం జరిగింది. ఓకే, సో ఈ హిల్స్ ఎక్కడ ఉన్నాయంటే జార్ఖండ్లో ఉన్నాయి. ఓకే, 15th క్వశ్చన్ చూడండి, ప్రవాస భారతీయ దివాస్కి సంబంధించింది అనమాట. ప్రవాస భారతీయ దివాస్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్, ప్రవాస భారతీయ దివాస్ 2023 యొక్క థీమ్ ఏంటి అంటే డయాస్పోరా అమృత కాలంలో భారతదేశం యొక్క పురోగతికి విశ్వసనీయ భాగస్వామ్యం. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏవి సరైనవి అనేది మనం చెప్పాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను, ఈ ప్రవాస భారతీయ దివాస్ని ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుపుకుంటారండి, జనవరి 9వ తారీఖున. ఈ జనవరి 9వ తారీఖు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి రోజు అన్నమాట. సో ఆ రోజుని పురస్కరించుకొని మన ప్రపంచంలో ఉన్నటువంటి ఇండియన్స్ అందరినీ కూడా గ్యాదర్ చేయడము, మన యొక్క సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడము, అలాగే వివిధ కంట్రీస్తో మనము పరస్పరం సంబంధాలను ఏర్పరచుకొని మన యొక్క సంతతిని ఇంకా విస్తరించుకోవడం అన్నమాట. ఈ సంవత్సరం 2023వ సంవత్సరం జనవరి 9వ తారీఖున ఈ ప్రవాస భారతీయ దివాస్ని ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది 17th ఎడిషన్ అనమాట, 17వ ప్రవాస భారతీయ దినోత్సవం అనమాట ఇది. ఓకే, 17th ఎడిషన్. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది అనమాట. దీనిలో భాగంగా ప్రవాస భారతీయులతో చర్చలు జరుపుతుంది. ఓకే, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో ఈ ఇయర్ యొక్క థీమ్ కూడా కరెక్టేనండి, అమృత కాలంలో భారతదేశం యొక్క పురోగతికి ప్రపంచమంతా కూడా భాగస్వామ్యం వహించాలి అనేది థీమ్ అనమాట. సో 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఇస్ 1 and 2. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఎగ్జామ్స్లో మనకి ప్రవాస భారతీయ దివాస్ని ఎక్కడ జరుపుకున్నామని కూడా ఇవ్వచ్చు. ఇండోర్, మధ్యప్రదేశ్లో జరుపుకున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం, ఏ రోజున జరుపుకుంటున్నాం అనేది థీము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ప్రవాస భారతీయ దినోత్సవంలో భాగంగా మన భారతదేశం యొక్క గుడ్ విల్ని, హ్యాండీక్రాఫ్ట్స్ని, అలాగే ఫుడ్ ట్రెడిషన్ని, క్రియేటివిటీని మొత్తం ప్రపంచమంతా చాటి చెప్తారనమాట. అలాగే విజన్ 2047 అని చెప్పి ఒక డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా. 16th క్వశ్చన్, యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. యుఎన్ శాంతి పరిరక్షకులను బ్లూ హెల్మెట్లు అంటారు. భారతదేశం ఎప్పుడూ ఎటువంటి సైనిక దళాలను కూడా యుఎన్ శాంతి పరిరక్షక మిషన్లకు పంపలేదు. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? సో రీసెంట్గా ఇండియా మహిళలతో కూడినటువంటి ఒక బృందాన్ని యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్లో భాగంగా సౌత్ సుడాన్కి పంపించడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ఫీమేల్ పీస్ కీపింగ్ ట్రూప్స్ని ఏం పిలుస్తారంటే బ్లూ హెల్మెట్స్ అని పిలుస్తారనమాట. ఇండియా 2007 నుంచి ఈ సింగిల్ లార్జెస్ట్ ఫీమేల్ ట్రూప్స్ని పంపిస్తుందన్నమాట ఈ పీస్ కీపింగ్ మిషన్స్లో భాగంగా. అసలు పీస్ కీపింగ్ మిషన్ ఎందుకు అంటే వివిధ దేశాల్లో వార్కి సంబంధించి లేకపోతే ప్రకృతికి సంబంధించినటువంటి విపత్తులు ఏర్పడినప్పుడు సహాయం కోసం ప్రతి దేశం నుంచి కూడా యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్స్ని గేదర్ చేస్తుందన్నమాట. సో రెస్పెక్టివ్ కలామిటీ ఏదైనా విపత్తు ఏదైనా సంభవించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రూప్స్ని అక్కడ డిప్లాయ్ చేసి సహాయాన్ని అందిస్తారనమాట. సో ఆ విధంగా మన భారతదేశం నుంచి పంపించినటువంటి ఫీమేల్ పీస్ కీపింగ్ ట్రూప్స్ ఉంటాయి కదా, వాటిని బ్లూ హెల్మెట్స్ అని చెప్పి పిలుస్తారనమాట. భారతదేశం ఎప్పుడు కూడా సహాయాన్ని అందించడంలో ముందుంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఎప్పుడు ఎటువంటి సైనిక దళాలను పంపలేదు అని చెప్పి రాంగ్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, ఒకటి మాత్రమే కరెక్ట్. ఓకే, 17th క్వశ్చన్, సగోల్ కాంజీకి సంబంధించి ఈ క్రింది ప్రకటన పరిగణించండి. ఇది మణిపూర్లో ఆడేటువంటి దేశీయ ఆట. సెకండ్ స్టేట్మెంట్, ఇది ప్రతి వైపు 7 ఆటగాళ్ళచే ఆడబడుతుంది మరియు ఆటగాళ్ళు గుర్రాలపై ఎక్కుతారు. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? సో రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు పోలో గేమ్ అంటే ఈ సగోల్ కగేజ్ అని చెప్పి ఇక్కడ పెట్టాం కదా, ఇది ఒక గేమ్ అనమాట. దీన్నే పోలో అంటారు. ఇది నార్త్ ఈస్ట్లో దానికి పేరేంటంటే సగోల్ కాంజీ. ఓకే, సో ఈ గేమే పోలో గేమ్ అనమాట. పోలో గేమ్ తెలుసు కదా, హార్స్ రైడ్ చేసుకుంటూ గేమ్ ఆడతారనమాట. సో ఈ గేమ్కి సంబంధించినటువంటి 122 ఫూట్ 122 అడుగుల ఎత్తైనటువంటి పోలో గేమ్కి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఇంఫాల్లో ఇనాగరేట్ చేశారు, ప్రారంభించారనమాట. ఓకే,
అందుకనే ఇది న్యూస్లో ఉంది. ఇది మణిపూర్లో ఆడేటువంటి దేశీయ ఆట, కరెక్టే. సో మణిపూర్ భాషలో సగోల్ అంటే పోనీ, పోనీ అంటే ఏంటి, హార్స్ అనమాట, గుర్రం. కాంగ్ అంటే ఏంటంటే బాల్ ఆర్ రౌండ్ ఆబ్జెక్ట్. మణిపూర్లో ఈ గేమ్ని ఆడడానికి మెయిన్ కారణం ఏంటంటే అప్పటి కింగ్స్, ప్రామినెంట్ కింగ్స్ అయినటువంటి కింగ్ కాయంబ, అలాగే చంద్రకృతి, వీళ్ళందరూ కూడా 17th century కింగ్స్ అనమాట. వీళ్ళు ఈ ఆటని బాగా ప్రోత్సహించారనమాట. ఆ తర్వాత ఈ గేమ్ అనేది పరంపరగా కొనసాగుతుందన్నమాట. సో ఈ గేమ్కి యూజ్ చేసేటువంటి ఇక్కడ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ కూడా అక్కడ లోకల్గా దొరికేటువంటి బ్యాంబూ, వెదురు బొంగుల నుంచి తయారు చేస్తారనమాట. ఓకే, ఇక్కడ బాల్, ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ లోకల్గా దొరికేటువంటి వస్తువులతో తయారు చేస్తారు కాబట్టి ఇది ట్రెడిషనల్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ గేమ్ అనమాట మణిపూరీస్కి. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి, ఎందుకంటే ఇది ప్రతి వైపు 7 ఆటగాళ్ళు వచ్చి ఆడబడుతుంది. వాళ్ళు గుర్రాల మీద ఎక్కి ఈ గేమ్ అనేది ఆడతారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. 1 మరియు 2 కరెక్ట్. ఓకే, చూడండి, ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, గ్యాంబ్లింగ్ అంటే జూదం అనేది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి, అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్, ఆన్లైన్ గేమింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీచే నియంత్రించబడుతుంది, కానీ వివిధ రాష్ట్రాలు రాష్ట్రంలోని అనుమతికి సంబంధించి వారి వారి స్వంత చట్టాలను కలిగి ఉన్నాయి. ఈ 2 స్టేట్మెంట్కి సంబంధించి సరైనది ఏమిటి? సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ని నియంత్రించాలి అని చెప్పి ఒక డ్రాఫ్ట్ కోడ్ని రూపొందించిందనమాట. సో దానివల్ల ఇది న్యూస్లో ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఇచ్చింది, ఈ గ్యాంబ్లింగ్, జూదం అనేది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో మనకి 3 జాబితాలు ఉన్నాయన్నమాట. మొదటిది కేంద్ర జాబితా, రెండవది రాష్ట్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా. ఇది స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితాలో ఉంది, అంటే కరెక్టే, రాష్ట్ర జాబితాలోనే ఉంది అన్నమాట ఇది. సెకండ్ స్టేట్మెంటు, ఆన్లైన్ గేమింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీచే నియంత్రించబడుతుంది, కానీ వివిధ రాష్ట్రాలు రాష్ట్రంలోని అనుమతికి సంబంధించి సొంత చట్టాలను కలిగి ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. ఆన్లైన్ గేమింగ్ అనేది నియంత్రించడం అనేది చాలా కష్టం అండి. అది పర్టికులర్గా ఒక దానికి ఎందుకు వస్తుంది అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కొత్త లాని తీసుకురావాలని చెప్పి భావిస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్, రెండవ స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే కాబట్టి 1 మరియు 2 కరెక్ట్ అనమాట. అసలు ఈ ఆన్లైన్ గేమింగ్ని ఎందుకు నియంత్రించాలి అంటే, మన ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ అనేది ఇండియాలో అరౌండ్ $1.5 బిలియన్ గేమింగ్ అనేది జరుగుతుందన్నమాట. రకరకాల స్పోర్ట్స్, ఈ గేమ్స్ అని, ఫ్యాంటసీ గేమ్స్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ క్యాజువల్ గేమ్స్ అని, చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి. పిల్లలు అయితే ఇప్పుడు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు ఈ గేమ్స్ ఆడుతూ. సో దీనివల్ల కొన్ని కోట్ల బిజినెస్ అనేది జరుగుతుంది. దీన్ని కనుక సరిగ్గా రెగ్యులేట్ చేయకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్ట్ కోడ్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది రూపొందించింది అనమాట. ఓకే, 19th క్వశ్చన్ పర్పుల్ ఫెస్టివల్కి సంబంధించింది. పర్పుల్ ఫెస్టివల్కి సంబంధించి క్రింది ప్రకటన పరిగణించండి. ఇది భారతదేశంలోనే ఈ తరహాలో నిర్వహించేటువంటి మొట్టమొదటి పండుగ. ఇది నీతి ఆయోగ్ ద్వారా నిర్వహించబడుతుంది. సో ఈ పర్పుల్ ఫెస్టివల్ అనేది రీసెంట్గా గోవాలోని జనవరి 6వ తారీఖున నిర్వహించడం జరిగిందనమాట. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సంస్కృతిలో భాగం కావాలి. అంటే పర్సన్ విత్ డిజేబిలిటీస్, అంటే దివ్యాంగులు ఉంటారు, వాళ్ళు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయలేరు. సో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతిలో భాగం కావాలి అని చెప్పి పర్పుల్ ఫెస్టివల్ అనేది గోవాలో జాన్ 6th నుంచి జాన్ 8th వరకు నిర్వహించడం జరిగిందనమాట. ఓకే, దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే గోవా స్టేట్ కమిషన్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఇన్ అసోసియేషన్ విత్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గోవా, ఈ 2 కలిపి ఈ పండుగని నిర్వహిస్తారనమాట. అసలు ఈ పర్పుల్ ఫెస్టివల్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే, పర్పుల్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి లైవ్ పర్ఫార్మెన్స్లు ఇస్తారు, స్పోర్టింగ్ ఈవెంట్స్ అంటే కొన్ని స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేస్తారు, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తారు, ఒక మంచి మూవీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ మూవీస్ అనేవి స్క్రీన్ చేస్తారు, అంటే ప్రదర్శిస్తారు, సినిమాలు ప్రదర్శిస్తారు. వాటితో పాటు ఎడ్యుకేషన్కి, టూరిజంకి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన కల్పించేటువంటి సదస్సుల్ని ఏర్పాటు చేస్తారనమాట ఈ పర్పుల్ ఫెస్టివల్లో భాగంగా. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే దీన్ని నిర్వహించేటువంటి సంస్థ ఏదని చెప్పి కమిషన్ ఫర్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ ఇన్ అసోసియేషన్ విత్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గోవా, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. 20th క్వశ్చన్, వరల్డ్ హిందీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జనవరి 10వ తారీఖున జరుపుకుంటారనమాట. సో, ఈ ఇయర్ 2023 థీమ్ ఏంటి అని కూడా ఎగ్జామ్‌లో అడుగుతారు కాబట్టి హిందీ 2023 థీమ్ ఏంటి అంటే హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ హిందీ దినోత్సవాన్ని 2003లో కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే ప్రతి సంవత్సరం హిందీని ప్రపంచవ్యాప్తంగా అంటే విదేశాల్లో కూడా హిందీ భాషను మాట్లాడే విధంగా ప్రోత్సహించాలని, మన భారతదేశ జాతీయ భాష అయినటువంటి హిందీని ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కూడా రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, 1975లో మొదటిసారిగా వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేది నాగపూర్లో జరిగింది. ఓకే, 1975లో వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేది మొదటిసారిగా నాగపూర్లో జరిగింది. ఇది కూడా స్టాటిక్ బిట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అప్పటి నుంచి కూడా డిఫరెంట్ కంట్రీస్లో ఈ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ని కూడా జరుపుతూ ఉన్నారు. 21st క్వశ్చన్ సెన్సస్కి సంబంధించింది. భారతదేశ జనాభా గణనకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, భారతదేశంలో జనాభా గణన మొదట బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మయో ఆధ్వర్యంలో ప్రారంభమైంది. సెకండ్ స్టేట్మెంట్, భారత రాజ్యాంగం ప్రకారం జనాభా గణన కేంద్ర జాబితాలో అంశం. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటాం కదా, దాన్ని పోస్ట్ పోన్ చేశారనమాట, స్టాప్ చేశారు. జూన్ 30, 2023 వరకు కూడా అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాలు అనేవి ఎక్స్టెండ్ చేయడానికి వీలు పడదు అని చెప్పడం జరిగిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటిగా ఈ జనాభా గణన అనేది బ్రిటిష్ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మేయో 1872లో ప్రారంభించడం జరిగిందనమాట. ఫుల్ ఫ్లెజ్డ్గా సింక్రోనస్ సెన్సస్ అనేవి 1881లో కండక్ట్ చేయడం జరిగింది. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కించాలి అని చెప్పి ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వైస్రాయ్ లార్డ్ మయో అన్నమాట. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, భారత రాజ్యాంగం ప్రకారం జనాభా గణన అనేది కేంద్ర జాబితాలోని అంశం. ఇది కూడా కరెక్టే అండి. ఆర్టికల్ 246లో దీని గురించి ఉంటుంది. అలాగే ఎంట్రీ నెంబర్ 69లో సెన్సస్ అంటే పాపులేషన్ సెన్సస్ గురించి ఉంటుందన్నమాట. సో ఈ సెన్సస్ అంటే పాపులేషన్ జనగణన అనేది కేంద్ర జాబితాలోని అంశం. సో 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి 1 మరియు 2 కరెక్టే. సో రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. దీపోర్ బిల్ సరస్సుకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది అస్సాంలోని రామ్సర్ సైట్. సెకండ్ స్టేట్మెంట్, బేయార్స్ పోచార్డ్ అనే అంతరించిపోతున్నటువంటి నీటి పక్షి ఈ సరస్సులో కనిపిస్తుంది. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? సో ఈ దీపోర్ బిల్ సరస్సు ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా అస్సాం క్యాబినెట్ ఎలిఫెంట్స్కి సంబంధించి అండర్ పాసెస్ని నిర్మించాలి అని చెప్పి భావించిందనమాట. 7 జంబో క్యారిడార్స్ అనేవి నిర్మించాలి అని చెప్పి సరస్సు కింద అస్సాం గవర్నమెంట్ అనేది తీర్మానించడం జరిగింది. కాబట్టి ఇది న్యూస్లో ఉంది. సో ఈ దీపోర్ బిల్ సరస్సు అనేది అస్సాంలో ఉన్నటువంటి ఒక రామ్సర్ సైట్ అనమాట. రామ్సర్ తెలుసు కదా, వెట్లాండ్స్కి చిత్తడి నేలలకు సంబంధించినటువంటి పరిరక్షించడానికి కుదిర్చబడినటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందం అనమాట. ఈ రామ్సర్ సైట్స్ కింద డిక్లేర్ చేసిన వాటికి ప్రత్యేకమైనటువంటి పరిరక్షణ అనేది ఈ దీపోర్ బిల్ అనేది అస్సాంలోని ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఇది బ్రహ్మపుత్ర రివర్ దగ్గర నుంచి మెయిన్ ఛానల్ రివర్ నుంచి ఇది ఆరిజినేట్ అయింది. దీన్ని 2002లో రామ్సర్ సైట్ కింద గుర్తించడం జరిగిందనమాట. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. బేయార్స్ పోచార్డ్ అనేది ఒక బర్డ్, ఇది అంతరించిపోయేటువంటి కేటగిరీలో ఉందన్నమాట. సో ఈ నీటి పక్షి కూడా ఈ సరస్సులో కనిపిస్తుంది. 2 కరెక్ట్ స్టేట్మెంట్లే, 1 మరియు 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 23rd క్వశ్చన్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, పన్నా వన్యప్రాణుల అభయారణ్యం ఈ బయోస్పియర్ రిజర్వ్లో భాగం. సెకండ్ స్టేట్మెంట్, చోళనాయకన్ తెగ ఈ రిజర్వ్లో నివసిస్తుంది. ఈ క్రింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏవి సరైనవి? రీసెంట్గా కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఈ నివేదిక ప్రకారం నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏషియన్ ఎలిఫెంట్కి సంబంధించినటువంటి హెబిటేట్ అంటే నివాస ప్రాంతం అనేది డిస్ట్రక్షన్కి గురైంది. దానివల్ల ఎలిఫెంట్స్ అనేవి డెత్కి లోనవుతున్నాయి అని చెప్పడం జరిగిందనమాట. సో అందుకని న్యూస్లో ఉంది. ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ పన్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి,
చోళనాయకం తెగ ఈ రిజర్వ్లో నివసిస్తుంది. ఇది కరెక్టే, ఎందుకంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఎక్కువగా ట్రైబల్ పాపులేషన్ ఉందన్నమాట. తోడాసు, ఇరుల్లార్స్, కురుంబాసు, పనియన్స్, అడియన్స్, అలాగే చోళనాయకన్స్, అల్లార్స్, ఈ ట్రైబల్ పీపుల్ అందరూ కూడా ఈ బయోస్పియర్ రిజర్వ్ పరిధిలోనే నివసిస్తున్నారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. మరి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఏంటి అంటే ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ముకుర్తి, ఇంకా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంది, బాండీపూర్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ అనమాట. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, కాబట్టి 2 మాత్రమే కరెక్ట్. ఓకే. 24th క్వశ్చన్, సోడియం టెట్రాఫ్లోరోబోరేట్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది ఒక ఎలక్ట్రోలైట్, ఇది తెల్లగా కరిగే రాంబిక్ స్ఫటికాలను ఏర్పరుస్తుంది. సెకండ్ది, ఇది నీటి కంటే సేంద్రియ ద్రావణాల్లో ఎక్కువగా కరుగుతుంది. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సరి అయినది ఏది? సో సోడియం టెట్రాఫ్లోరోబోరేట్, దీన్నే NaBF4, ఇది ఒక శాస్త్రీయ నామం లేకపోతే కెమికల్ ఫార్ములా అనమాట. ఓకే. సో NaBF4 అనేది సోడియం టెట్రాఫ్లోరోబోరేట్ యొక్క సాంకేతిక నామం. ఓకే. ఇది ఒక ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ఒక సొల్యూషన్ అనమాట. దాంట్లో క్యాటయాన్స్, యానయాన్స్ అనేవి ఉంటాయి. పోలార్ సాల్వెంట్ పెట్టినప్పుడు అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అనమాట. సో రీసెంట్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్సెస్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి విద్యార్థులు ఈ సోడియం టెట్రాఫ్లోరోబోరేట్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే గ్రీన్ హైడ్రోజన్ని మనం తయారు చేస్తున్నాం, గ్రీన్ ఎనర్జీని తయారు చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ ఎనర్జీని తయారు చేయాలంటే అమ్మోనియా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని తొందరగా ఈ ఎలక్ట్రోలైట్ అనేది ఏం చేస్తుందంటే ఒక కెటలిస్ట్ కింద యూజ్ అవుతుంది. కెటలిస్ట్ అంటే ఏంటి? కెమికల్ రియాక్షన్ని తొందరగా చేయడానికి, ఫాస్ట్గా చేయడానికి తోడ్పడేటువంటి ఒక మూలకం అనమాట. సో ఈ ఎలక్ట్రోలైట్ అనేది ఒక కెటలిస్ట్ కింద యాక్ట్ చేసి ఈ ప్రయోగాన్ని కొంచెం కెమికల్ రియాక్షన్ని ఇంకా ఫాస్టెన్ చేస్తుంది. కాబట్టి ఈ సోడియం టెట్రాఫ్లోరోబోరేట్ అనేది మనకి గ్రీన్ ఎనర్జీని జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. ఇది ఎక్కువగా వాటర్లో తొందరగా కరుగుతుంది. సేంద్రియ ద్రావకాలు అంటే ఏంటి? ఆర్గానిక్ సొల్యూషన్స్లో కన్నా వాటర్లోనే ఇది తొందరగా కరుగుతుంది. ఓకే. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది నీటి కంటే సేంద్రియ ద్రావకాల్లో ఎక్కువగా కరుగుతుందని ఇచ్చాడు. కానీ మనకి మెయిన్ పాయింట్ ఏంటి? ఇది వాటర్లోనే తొందరగా కరుగుతుంది ఆర్గానిక్ సొల్యూషన్స్లో కన్నా. కాబట్టి సెకండ్ ఇది రాంగ్. ఇది ఒక ఎలక్ట్రోలైట్, కరెక్టే. ఇది తెల్లగా కరిగే రాంబిక్ స్ఫటికాలను ఏర్పరుస్తుంది అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, కాబట్టి 1 మాత్రమే కరెక్ట్. ఓకే. 25th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ హల్టీరియా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి హల్టీరియా అంటే ఏంటి? ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? ఇట్ ఈస్ ఎ విరోవేర్, సెకండ్ వన్ ఇన్వాసివ్ ప్లాంట్, థర్డ్ వన్ ఆస్ట్రాయిడ్ అంటే గ్రహశకలం, ఫోర్త్ వన్ ఏ సాఫ్ట్ రోబోట్, మృదువైనటువంటి రోబోట్ అని ఇచ్చారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హల్టీరియా అనేది ఒక విరోవేర్, అంటే వైరస్ను తిని బతికేటువంటి ఒక జీవి అనమాట. ఇది ప్రొటిస్టా వర్గానికి చెందినటువంటి ఒక జీవి. ఓకే. ఇది ఎక్కువ వాటర్లో ఉంటుంది. మనం వాటర్లోని క్లోరిన్ అనేది వేస్తాం కదా, ఆ క్లోరిన్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షియస్ వైరస్లు కూడా అందులో ఉంటాయి. సో ఆ వైరస్ని ఇవి తింటాయి అన్నమాట. సో వైరస్ ఈటింగ్ యానిమల్స్ అనమాట ఇవి, వీటిని వెరోవేర్ అంటారు. ఇప్పుడు ఓమ్నివోరస్ అంటే ఏంటి? బోత్ ప్లాంట్స్ని యానిమల్స్ని తినేవాళ్ళని ఓమ్నివోరస్ అంటారు. ఓకే. అలాగే మనకి కార్నివోరస్ అంటే ఏంటి? ఓన్లీ యానిమల్స్ని మాత్రమే తిని బతికే వాళ్ళని కార్నివోరస్ అంటారు. అలాగే వెరోవేర్ అనేది వైరస్ని తిని బతికేదనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ సెషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది క్లియర్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏ వీడియోస్ కోరుకుంటున్నారో దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మేము అప్కమింగ్ వీడియోస్ అనేవి చేస్తాము. అండ్ నెక్స్ట్ వీడియో అనేది 25 క్వశ్చన్స్ కూడా అది తొందరలో మీ ముందుకు వస్తుంది. అండ్ ఈ సెషన్స్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే. సో ఎంట్రీ యూట్యూబ్ ఛానల్ తెలుగుని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ న్యూ వీడియోస్ which is very useful for your competitive exam preparation. Okay. Thank you everyone. Thank you all.